ప్రభుత్వ హయాంలో జగన్ ప్రచార పిచ్చి ఏ స్థాయిలో ఉందో మనం చూసాము. వైద్య శాఖలో ఆరోగ్యశ్రీ సంబంధించి కొన్ని కార్డ్స్ ఉంటాయి, బుక్లెట్స్ ఉంటాయి. వాటి మీద కూడా జగన్ ఫోటోలను ముద్రించి ప్రజాధనాన్ని 22 కోట్ల పైగానే వృధా చేసిన పరిస్థితులే కనిపిస్తుంది. ఇంకా 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయన్న తర్వాత కూడా ఈ విధంగా ప్రభుత్వ పథకాలలో ఏదైతే ఉందో జగన్ ఫోటోలను ముద్రించి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, అదేవిధంగా కొద్దిమంది అధికారుల అత్యుత్సాహం కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు అంటూ కూడా వాళ్ళు ఎన్నికలు జరుగుతున్న కోడ్ వస్తున్న సమయంలో కూడా ఇట్లాంటి ముద్రణ చేయడం ఏంటి అనే విమర్శలు కూడా వచ్చిన పరిస్థితి కనిపించి చూస్తే గత ప్రభుత్వంలో జగన్ ప్రచారం కోసం కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము వృధా చేశారు. 5 ఏళ్ల పాలనలో కొన్ని వేల కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికల ముందు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్డులపై జగన్ ఫోటోలను ముద్రించారు. ఆరోగ్య శాఖలో జనవరి, ఫిబ్రవరిలో 1,30,00,000 ఆరోగ్యశ్రీ కార్డులు, 70 లక్షల ఆర్బీఎస్కే బుక్లెట్లు ముద్రించగా వీటన్నిటిపై జగన్ ఫోటోలు వేశారు. వీటి ముద్రణకు 22 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో కార్డులు, బుక్లెట్ల మీద జగన్ బొమ్మలు ముద్రించడం ఎందుకు అన్న ఆలోచన అప్పట్లో అధికారులు చేయలేదు. ఆరోగ్య శాఖలోని కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని ఊహించుకొని పట్టుబట్టి మరీ బొమ్మలు ముద్రించేశారు. పర్మనెంట్ ఆరోగ్యశ్రీ కార్డులపై జగన్ బొమ్మ ఉండేలా పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల ముద్రణ డిసెంబర్లో ప్రారంభించి ఇప్పటికీ ముద్రిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక కార్డు చొప్పున మొత్తం దాదాపు 1.49 కోట్ల కార్డులు ముద్రించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 1.32 కోట్ల కార్డులు ముద్రించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దాదాపు 19.80 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రతి కార్డుకు 15 చొప్పున చెల్లించారు. ఈ లెక్కన మొత్తం కార్డుల ప్రింటింగ్లకు దాదాపు 22.35 కోట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఆ కార్డులు ఏం చేయాలన్న దానిపై ట్రస్ట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో చిన్నపిల్లల కోసం ఆర్బీఎస్కే కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా డాక్టర్లు నేరుగా పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు వెళ్లి అక్కడ పిల్లల పెరుగుదలపై వైద్య పరీక్షలు నిర్వహించాలి. ప్రతి చిన్నారికి ఒక బుక్లెట్ అందించి దానిపై చిన్నారికి సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేయాలి. గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమం నిలిచిపోయింది. ముఖ్యంగా కోవిడ్ వల్ల ఆర్బీఎస్కేకు ప్రభుత్వం బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత పలు సమస్యలతో ముందుకు తీసుకువెళ్లలేకపోయింది. తీరా ఎన్నికల ముందు ఫిబ్రవరిలో ఆర్బీఎస్కే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు అందించే బుక్లెట్లు దాదాపు 70 లక్షల వరకు ముద్రించాలని నిర్ణయించారు. మార్చి నెలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మేలో ఎన్నికలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందు హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీల చిన్నారులకు 30 లక్షలు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చిన్నారులకు దాదాపు 40 లక్షల బుక్లెట్లు ముద్రించారు. బుక్లెట్లపై ఖచ్చితంగా జగన్ బొమ్మ ఉండాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో బుక్లెట్కు దాదాపు ₹5 ఖర్చు చేశారు. అంటే 70 లక్షల బుక్లెట్లకు 3.50 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వం మారిపోవడంతో ఇప్పుడు ఆ బుక్లెట్లు ఏం చెయ్యాలన్న దానిపై అధికారులకు పాలుపోవడం లేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలపై జగన్ చిత్రపటాలను తొలగిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పలు ఎండియు వాహనాలపై జగన్ స్టిక్కర్లను ప్రజలు, రేషన్ కార్డుదారులతో కలిసి టీడీపీ నేతలు తొలగించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనడి తెలుసుకుందాం. సత్య, ఏంటి అప్డేట్స్? వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని కొంతమంది అధికారులు చేసిన అత్యుత్సాహంతో కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం జగన్ ప్రచారం కోసం కోట్లాది రూపాయలు వృధా చేసిన దృశ్యాలు కూడా మనం చూసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కోట్లాది రూపాయలు వృధా అవడం, అదే సమయంలో ముఖ్యంగా జగన్ బొమ్మను ఎక్కడ పడితే అక్కడ ముద్రించడం, అంటే ఎండియు వాహనాలపైన కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డుల్లో ఒక్కొక్క కార్డు ₹15 నుంచి ₹17 ఖర్చు చేసి
భారీ ఎత్తున కార్డుల పైన కూడా జగన్ బొమ్మను ముద్రించారు కొంతమంది అత్యుత్సాహం కలిగిన అధికారులు. ఇప్పుడు ఆ కార్డులన్నీ ఏం చేస్తారు అనేది ప్రధానంగా ప్రశ్నార్థకంగా ఆయన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు 70 లక్షల RBSK బుక్లెట్లు ఏదైతే పిల్లలకు అందిస్తారో వాటిపైన కూడా జగన్ ఫోటోలు వేశారు. వీటి ముద్రణకు 22 కోట్లకు పైగా ఖర్చు అయినట్టుగా కూడా లెక్కలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరలా జగన్ వస్తారనే ఆలోచనతోనే ఈ విధంగా ముద్రించడం, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డుల పైన కూడా జగన్ బొమ్మ ఉండేలాగా పక్కా ప్లాన్ ప్రకారం ఆయన బొమ్మ పెద్దగా కనిపించేలాగా దాదాపు 1.49 కోట్ల కార్డులను ముద్రించాలని నిర్ణయించారు. ఇప్పటికే 1.32 కోట్ల కార్డులు ముద్రించారు. దీనికోసం 19.80 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఒక్కొక్క కార్డుకి 15 రూపాయల చొప్పున ఖర్చు లెక్క చేస్తే కనుక దాదాపు 22.35 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో నేషనల్ హెల్త్ మిషన్ సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని డిపార్ట్మెంట్ ఇది. దీంట్లో కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ చిహ్నాలు ముద్రించాల్సి ఉండగా దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని ముద్రించిన పరిస్థితి అయితే ఉంది. పాఠశాలలు అంగన్వాడీలకు వెళ్లి అక్కడ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఇచ్చేటువంటి బుక్లెట్ కి సంబంధించి కూడా జగన్ బొమ్మలతో ముద్రించిన పరిస్థితి. దాదాపు 70 లక్షల వరకు కూడా ఈ బుక్లెట్లను ముద్రించిన పరిస్థితి అయితే ఉంది. అంగన్వాడీ చిన్నారులకు ఇచ్చే 30 లక్షలు, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చిన్నారులకు దాదాపు 40 లక్షల బుక్లెట్లు ఈ విధంగా ముద్రించిన పరిస్థితి అయితే ఉంది. ఈ 70 లక్షల బుక్లెట్ల ముద్రణకు 3.50 కోట్లు ఖర్చు, 3.50 కోట్లు ఖర్చు అయినట్టు మనకు అర్థమవుతోంది. అయితే ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలక అధికారి ఈ బుక్లెట్లు ముద్రించడం సమంజసం కాదు, ఎన్నికలకు 2-3 నెలల ముందని కింద స్థాయి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అధికారి పనుగట్టుకుని వాటన్నిటి కూడా ముద్రింపు చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా రేషన్ వాహనాలపైన కూడా పిఠాపురం నియోజకవర్గంలో జగన్ బొమ్మలు నిన్న టీడీపీ అదేవిధంగా జనసేన కార్యకర్తలు ప్రజల సహకారంతో తొలగించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా NHM అధికారి ఒక ఆయన, నేషనల్ హెల్త్ మిషన్ కి సంబంధించిన అధికారి ఒక ఆయన చేసిన పని వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. పైగా 10 నుంచి 15 ఏళ్ల పాటు జగన్ బొమ్మ ఉండే కార్డులపై ఆయన ఫోటోతో ముద్రించడం అనేది పైన కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. అధికారులు ఈ విధంగా అత్యుత్సాహం చూపించడం మూలంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనే అభిప్రాయం అయితే సర్వత్రా ఉంది. దీంతో పాటు గతంలో కూడా ఉంటే కనుక పంచాయతీరాజ్ ఆఫీసులకు, ప్రభుత్వ ఆఫీసులకు వైసీపీ రంగులు వేయడం, తర్వాత వాటిని తొలగించడానికి మరొక 1000 కోట్లు ఖర్చు అవడం, ఇలా వృధా ఖర్చు అయితే జగన్ సర్కార్లో విపరీతంగా అయినట్టుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో చూస్తుంది. అటు ప్రజలు కూడా ఇటువంటి ఖర్చును సహించరని మన ఎన్నికల ఓట్లలోనే రూపంలో వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది.